వాక్యాన్ని మనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. హల్లెలూయా. దేవుడు ఆయన చెప్తున్నాడు మనకు ఏమనంటే, మీరు నా మాట వినాలి. దేవుని మాట శక్తి కలిగిన మాట. ఆ మాటకు ఎంత శక్తి ఉందంటే, దేవుడు కలుగునుగాక అని పలకగానే ఈరోజు మనం చూస్తున్న సమస్త సృష్టము కలిగింది. దేవుడు ఉచ్చరించిన ఈ మాట కలుగునుగాక అని ఒక్క మాట పలకగానే ఈ సువిశాలమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా, సూర్యచంద్ర నక్షత్రాలు, పశుపక్షాలు, జలచరాలు, కొండలు, లోయలు, ఈ రోజున మనము అనుభవిస్తున్న ప్రతి సృష్టిము కూడా కలుగునుగాక అని దేవుడు పలికిన మాట వలన కలిగిన. అంటే దేవుని మాట ఎంత శక్తి కలిగినదో ఈ దినాన మనం తెలుసుకుంటున్నాం. అందుకే దేవుడు ఎందుకు ఆయన మాట అంటున్నాడంటే, మీరు నా మాట వినండి అంటున్నాడంటే, దేవుని మాట మనం విన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము ఎక్కడ దాచబడి ఉందంటే, మనము దేవుని మాట వినడంలోనే దాచబడి ఉంది. మనము దేవునిలో నడుచుకునే విధానంలోనే మన ఆశీర్వాదము దాచబడి ఉంది. మన ఎదుగుదల దాచబడి ఉంది. దేవుని వాళ్ళారా గమనించండి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఈరోజు నేను మీకు చెప్తున్న మాటలను జాగ్రత్తగా నెరవేర్చుకుంటూ వెళ్తే నేను మిమ్మల్ని దీవిస్తాను అని ఆయన సెలవిస్తుంది. దేవుని మాట మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు మనకు కలిగిన సమస్తాన్ని ఆయన అభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు, దీవించేవాడుగా ఉన్నాడు, విస్తరింపజేసేవాడుగా ఉన్నాడు. మన భవిష్యత్తు, మన ఆశీర్వాదము, మన ఎదుగుదల నీవు నేను దేవునిలో నడుచుకుంటున్నటువంటి విధానంలోనే ఆధారపడి ఉంది. ఎందుకంటే దేవుని మాట సర్వశక్తి కలిగినటువంటి మాట. ఆయన ఒక్కసారి ఆయన మాట పలికితే ఇంకా మాటకు తిరుగులేదు, అది జరగాల్సిందే. దేవుని ప్రేమైన వాళ్ళని గమనించండి. వర్షాలు పడుతున్నప్పుడు మనకు అలర్ట్ వస్తుంది, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, మంచి బిల్డింగ్లలో ఉండండి అని మనకు సెల్ ఫోన్లకి అలర్ట్ వస్తుంది. ఎందుకంటే అది ప్రమాదం కనుక సురక్షితమైన భవనాల్లో ఉండాలని వాతావరణ శాఖ వాళ్ళు తెలియపరుస్తారు. ఎందుకంటే ఆ పిడుగులు చాలా శక్తివంతమైనవి కదా, అవి చాలా శక్తివంతమైనవి. పిడుగు పడితే ఇంకా మనిషి బ్రతికే ఛాన్స్ లేదు. పచ్చని చెట్లు కూడా ఉన్న పాటలో కాలిపోవలసిందే, అది దాని పవర్. ఎందుకు మనకు అలర్ట్ వస్తుంది? పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు సురక్షితమైన బంగ్లాల్లో లేకపోతే బిల్డింగుల్లో ఉండండి, చెట్ల కింద ఉండొద్దండి, ఒక మంచి వాతావరణంలో మీరు ఉండండి, ఒక సేఫ్టీ ప్లేస్లో మీరు ఉండండి అని
వాతావరణ శాఖ వాళ్ళు మనకు హెచ్చరికలు జారీ చేసినట్లుగానే ఈ రోజున నీవు నేను ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి, దీవించబడాలి అని అంటే ఆయన కూడా చెప్తున్నాడు, మీరు నా మాట వినాలి. మనము దేవుని మాట విన్నప్పుడు దేవుడు మనకు కలిగిన సమస్తాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో నీవు ఉన్న స్థలాన్ని దీవించబోతున్నాడు. నువ్వు పల్లెల్లో ఉంటున్నావా, పట్టణాల్లో ఉంటున్నావా, గుడిసెలో ఉంటున్నావా, పెద్ద బిల్డింగ్లో ఉంటున్నావా, ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. అలాగే దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా నడుస్తున్న మనము ఏ చిన్న పని చేస్తున్నా, పెద్ద పని చేస్తున్నా, మనం చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా మనం నడుచుకుంటే దేవుడు అంటున్నాడు, నీ మీదకు పడే నీ శత్రువులను వాళ్ళు ఒక మార్గం కూడా నీ మీదకి వచ్చి వాళ్ళు 7 మార్గాలు గుండా చెదిరిపోతారు అన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మాట మనం విన్నప్పుడు నీవు ఏ పని చేస్తావో ఆ పని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఇక్కడ 8వ వచనం, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. హల్లెలూయా. నీకు సమృద్ధి కలగటానికి, నీకు దీవెన కలగటానికి, నీకు తృప్తి కలగటానికి